Hello, friends, and well wishers of RKS Apex Institute of English. Once again, grand welcome to our YouTube channel. Friends, for the last 3 or 4 days, I mean, I have been unable to make any video because I have come to New Delhi, to join my son in a university. I will be back to Vijayawada on 12th of this month. In the meantime, availability of the time, just I'm trying to upload a video. So now I'm making one video immediately, just I'm going to upload it. Okay, please do cooperate and thank you very much for your understanding. Now, friends, now we shall sing 69th episode. 69th episode. Newspaper reading for better vocabulary. Modernize forecast models to enable disaster mitigation measures start early, says Piranai. సో మరొకసారి చూద్దాం. మోడర్నైజ్ ఫోర్కాస్ట్ మోడల్స్ అంటే కనుక ఇక్కడ ఫోర్కాస్ట్ మీన్స్ ముందుగానే ఊహించడం, లేదంటే గెస్ చేయడం, లేదంటే రాబోయే దాన్ని ముందుగానే కనిపెట్టడం ఇలా వస్తుంది అక్కడ. సో అలాంటి మోడల్స్ కనిపెట్టాలి దేనికి? టు ఎనేబుల్ డిజాస్టర్ మిటిగేషన్ అంటే కనుక తగ్గించడం. సో మిటిగేషన్ మెజర్స్ స్టార్ట్ ఎర్లీ అంటే ఈ కేరళలో మనకు మొన్న ఒక డిజాస్టర్ చూసాం కదా, కొండరాళ్ళు అవన్నీ కూడా దొల్లుకుంటూ వచ్చి అక్కడ చాలా మంది ఆల్మోస్ట్ 150 పైన చనిపోవడం అంతా కూడాను. సో ఇలాంటి డిజాస్టర్, ఇలాంటి ఆపద, విపత్తు, ప్రమాదం వీటిని తగ్గించేటువంటి చర్యలు చేపట్టేందుకు మనం ముందుకు రావాలి, ముందుకు ఊహించగలిగేందుకు ఏదైనా మోడర్నైజ్డ్ టెక్నిక్స్ కనుక్కోవాలని చెప్తున్నారు పెన్రే గారు. సో హియర్ ఫోర్కాస్ట్ ఇన్ ద సెన్స్ ఫోర్కాస్ట్ ఊహించడం, ప్రిడిక్ట్ అని అర్థం అనమాట. ప్రిడిక్ట్, గెస్, ముందుగానే ఊహించడం. సో ఇది నౌన్ గా వాడచ్చు, వర్బ్ గా వాడచ్చు. ద సేల్స్ ఫోర్కాస్ట్ ఆర్ ఎంకరేజింగ్. అంటే ఈ అమ్మకాల ఊహలు బాగున్నాయి, అంటే ఊహాగానాలు బాగా పెరుగుతాయనేటువంటి ఒక సంకేతాలు తెలుస్తుంది అంటున్నారు అనమాట. ద సేల్స్ ఫోర్కాస్ట్ ఆర్ ఎంకరేజింగ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ ఫర్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ అంటే ఇలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని ఇప్పుడే చెప్పడం చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నారు అంతా కూడా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ ఫర్ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అంటే కనుక ఇప్పుడు పెరుగుతుంది బాగానే, కానీ నెక్స్ట్ లాంగ్ రన్ ఎలా ఉంటుంది అంటే కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఫర్గెట్ అబౌట్ దిస్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, యూ టేక్ సమ్ ఇంజనీరింగ్ కోర్సెస్ like TSC or EEE or some other branches. Parents ask a question, sir, my son is going to get admission into this particular branch. Does it have, future growth? Then after 4 years, how can we say now itself? It is very difficult to forecast the growth of a particular branch now itself. So, అలాగనమాట. ఫోర్కాస్ట్ అంటే ముందుగానే గెస్ చేయడం. ఫోర్కాస్ట్ సంథింగ్ అంటే ఒక వర్బ్ కూడా వాడచ్చు. ఎక్స్పర్ట్స్ ఆర్ ఫోర్కాస్టింగ్ రికవరీ ఇన్ ఎకానమీ అంటే ఎకానమీ మళ్ళీ తిరిగి కుదుట పడుతుంది, అంటే గాడిన పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. స్నో ఈజ్ ఫోర్కాస్ట్ ఫర్ టుమారో. రేపు ఇదంతా కూడా మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నమ్మబడుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫోర్కాస్ట్ ద డిమాండ్ ఫర్ ద న్యూ ట్రైన్ సర్వీస్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫోర్కాస్ట్ ద డిమాండ్ ఫర్ ద న్యూ ట్రైన్ సర్వీస్ డిమాండ్ పెరుగుద్దా లేదనేది అంతా కూడా కొంచెం గెస్ చేయడం కష్టం అని చెప్పడం. ఫోర్కాస్ట్ ని మంచిగా వాడతారు ఫ్రెండ్స్. ఫోర్కాస్ట్ ఇన్ ద సెన్స్ ఊహించడం, లేకపోతే ముందుగానే ప్రిడిక్ట్ చేయడం, ఇదంతా కూడా ఇట్లాగ ఫోర్కాస్ట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్, ఎన్ష్యూర్ టైమ్లీ రేషన్ డిస్ట్రిబ్యూషన్. ఎన్ష్యూర్ అంటే మేక్ షూర్, అంటే ఖచ్చితంగా చూడండి చెప్పడం. టైమ్లీ అంటే సరైన సమయానికి. సో ఎన్ష్యూర్, మేక్ షూర్. సో ఎన్ష్యూర్ సంథింగ్. We are working to ensure the safety of people in the city. నగరంలో ఈ ప్రజల భద్రత కోసం మేము ఎక్కువగా కష్టపడుతున్నామని చెప్తున్నారు. మైట్ బి ఒక మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇంకొన్ని అధికారులు అంతా కూడా. నెక్స్ట్, ద బుక్ ఎన్ష్యూర్డ్ హిస్ సక్సెస్. అంటే ఆ పుస్తకం అతడి సక్సెస్ ని ఓకే చేసింది, అంటే కనుక ధృవీకరించింది, లేదా దాన్ని షూట్ చేసింది. షూర్ నమ్మకంగా చేయగలిగింది అన్నట్టు. ద బుక్ ఎన్ష్యూర్డ్ హిస్ సక్సెస్ అంటే అతను ఆ బుక్ పైన ఎన్నో హోప్స్ పెట్టుకొని రాసే చక్కగా అతని నమ్మకాన్ని ఆ బుక్ నిలబెట్టగలిగింది, ఆ విజయాన్ని తీసుకొచ్చింది అని చెప్పడం. ఎన్ష్యూర్, మేక్ షూర్. వీ మస్ట్ టేక్ స్టెప్స్ నౌ టు ఎన్ష్యూర్ ద సర్వైవల్ ఆఫ్ దీస్ యానిమల్స్. అంటే ఈ యానిమల్స్ ని కాపాడడానికి కావాల్సిన స్టెప్స్ తప్పనిసరిగా తీసుకొని
వాటి సర్వైవల్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుందన్నటువంటి భద్రతను మనం కలిగించాలి. అంటే భద్రతకు కావాల్సినటువంటి ప్రమాణాలను కానీ పాటిస్తూ దాన్ని ఎక్కువ కాలం జీవించే విధంగా మనం అట్మాస్ఫియర్ కలగ చేయాలి. వీ నీడ్ టు మేక్ షూర్ దాట్ ద సర్వైవల్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఎన్ష్యూర్ సంబడి సంథింగ్. అంటే ఒక వ్యక్తికి ఒక దానిపైనట్ల నమ్మకాన్ని కలిగించడం, లేదంటే మేక్ షూర్ దాన్ని చక్కగా చేయడం. విక్టరీ ఎన్ష్యూర్డ్ ద విక్టరీ ఎన్ష్యూర్డ్ దెమ్ ఏ ప్లేస్ ఇన్ ద ఫైనల్. వాళ్ళు బాగా ఆడారు, దానివల్ల వాళ్ళకు ఫైనల్స్ లో ఒక సీట్ అనేది ఖాయమైంది. ఆ ఖాయం అవడం, ఓకే చేయడం ఎన్ష్యూర్ అవుతుంది. సో ద సిస్టమ్ ఎన్ష్యూర్స్ ఆల్ చిల్డ్రన్ ఈక్వల్ ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ద సిస్టమ్ ఎన్ష్యూర్స్ ఆల్ చిల్డ్రన్ ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. అంటే ఈ సిస్టమ్ వల్ల అందరి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండే విధంగా జరుగుతుంది. ఎన్ష్యూర్ దాట్ అలాగా ద గవర్నమెంట్ నీడ్స్ టు ఎన్ష్యూర్ వర్కర్స్ రైట్స్ ఆర్ రెస్పెక్టెడ్. అంటే ప్రభుత్వం ఒకటి ఖచ్చితంగా ఆ, ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటంటే కనుక ఈ వర్కర్స్ యొక్క హక్కులన్నీ కూడా, అంటే శ్రామికుల హక్కులన్నింటినీ కూడా గౌరవించే విధంగా, వాళ్ళకు తగిన గౌరవాన్ని ఇచ్చే విధంగా చూసడం ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. దెన్ కిడ్నాప్ చార్జెస్. సో ముస్లిం మ్యాన్స్ హౌస్ సెట్ ఆన్ ఫైర్. ఇక్కడ సెట్ ఆన్ ఫైర్ అనే పదం చెప్పడం మన ఉద్దేశం. సెట్ ఆన్ ఫైర్, సంథింగ్ సెట్ ఆన్ ఫైర్. సబ్జెక్ట్ సెట్ సంథింగ్ ఆన్ ఫైర్ అంటే ఏదైనా దాన్ని తగలబెట్టడం, కాల్చడం, దానికి ఈ స్ట్రక్చర్ వాడుతుంటారు ఎక్కువగా కూడా. ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, నేను ఇవాళ అంటే వేరే ప్లేస్ నుండి చేయడం వల్ల నాకు డిజిటల్ పోర్ట్ అందుబాటులో లేదు, అందువల్ల నేను మీకు కనబడలేను. ప్లస్ డైరెక్ట్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాను అక్కడ. హోప్ యూ అండర్స్టాండ్. ద స్టూడెంట్స్ సెట్ ద ఆఫీస్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్ ఆన్ ఫైర్. ద స్టూడెంట్స్ సెట్ ద ఆఫీస్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్ ఆన్ ఫైర్. ఎవరైనా ఒక దానిని నిప్పు పెట్టడం, తగలబెట్టడం చేస్తే సెట్ సంథింగ్ ఆన్ ఫైర్ అనే స్ట్రక్చర్ వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ద ప్రొటెస్టర్ సెట్ ద ఎఫిజీ ఆఫ్ ద మినిస్టర్ ఆన్ ఫైర్. ఎఫిజీ అంటే దిష్టి బొమ్మ. మనకు తెలుసు కదా, మన వైపు ఉండే కల్చర్ ఏమంటే ఎవరైనా ఒకళ్ళ పట్ల వ్యతిరేకత ప్రకటిస్తే కనుక అతన్ని దిష్టి బొమ్మ చేసి తగలబెట్టడం అంతా కూడా కదా. ద ప్రొటెస్టర్ సెట్ ద ఎఫిజీ ఆఫ్ ద మినిస్టర్ ఆన్ ఫైర్ అంటే ఆ మినిస్టర్ గారి యొక్క దిష్టి బొమ్మ చేసి దాన్ని తగలబెట్టారు ఇక్కడ. హార్ట్ బ్రేక్ ఫర్ బేకర్ యాజ్ షీ మిస్డ్ అవుట్ మను బాకర్. సో మను బాకర్ కదా, హార్ట్ బ్రేక్ ఫర్ మను బాకర్ యాజ్ షీ మిస్డ్ అవుట్ ఆన్ థర్డ్ మెడల్. పాపం థర్డ్ మెడల్ మిస్ అవడంతో వాళ్ళ హృదయం విదారమైంది, అంటే హృదయం బద్దలైంది అన్నట్టుంటే కూడా. హార్ట్ బ్రేక్ మీన్స్ హృదయ విదాయకరం, హృదయ విదారకరం, విదారకము, హృదయ విదారకము. ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ వెరీ సాడ్, చాలా బాధకు గురవడం, లోనవడం. దే సఫర్ ద హార్ట్ బ్రేక్ ఆఫ్ లూజింగ్ ఏ చైల్డ్ త్రూ క్యాన్సర్. అంటే క్యాన్సర్ ద్వారా వాళ్ళ పాప పోవడం అనేది వాళ్ళకి చాలా బాధను కలిగించింది. దే సఫర్ ద హార్ట్ బ్రేక్ ఆఫ్ లూజింగ్ ఏ చైల్డ్ త్రూ క్యాన్సర్. ఐ స్టిల్ రిమెంబర్ ద హార్ట్ బ్రేక్ ఆఫ్ వాచింగ్ మై అంకల్ సఫర్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్. ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఇప్పుడు గుర్తుంది లంగ్ క్యాన్సర్ నుంచి బాధపడి బాధపడి మా అంకుల్ పోవడం అనేది. సో ఎలా కష్టం, ఎలాగైనా ఇబ్బంది పడ్డదని నేను చూడగలిగాను. సో హార్ట్ బ్రేక్ ఆఫ్ వాచింగ్ మై అంకల్ సఫర్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్. ఇందులో చిన్న గ్రామర్ పాయింట్ ఉంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు లేకపోవడం వల్ల అంత క్లారిటీ ఇవ్వలేకపోవచ్చేమో. బట్ ఫ్యూచర్లో దీనిపైన ఒక సపరేట్ వీడియో చేసి చూద్దాం. ఏంటంటే ఇక్కడ వాచ్ అనే వర్క్ తీసుకున్నప్పుడు ఆ వాచింగ్ మై అంకల్ సఫర్ అంటే వాచ్ సబ్జెక్ట్ V1 తీసుకోవాలి. వాచ్ పక్కన సబ్జెక్ట్ పెట్టి పక్కన V1. ఎట్లాగా ఐ వాచ్డ్ హిమ్ గో అలోన్, ఐ వాచ్డ్ హిమ్ టేక్ మై డిక్షనరీ, ఇట్లాగా ఐ వాచ్డ్ హిమ్ స్టీల్ మై పెన్. ఇట్లాగా ఒకళ్ళని గమనించడం అనేది వాచ్ ఆబ్జెక్ట్ పక్కన V1 రావాల్సి ఉంటుంది. ఇది ఒక సపరేట్ వీడియో మరొకసారి ఒక స్ట్రక్చర్స్ లో చేద్దామండి. ద కిడ్నాపింగ్ హ్యాస్ కాస్డ్ ద ఫ్యామిలీ మంత్స్ ఆఫ్ హార్ట్ బ్రేక్ అండ్ సఫరింగ్. ద కిడ్నాపింగ్ హ్యాస్ కాస్డ్ ద ఫ్యామిలీ మంత్స్ ఆఫ్ హార్ట్ బ్రేక్ అండ్ సఫరింగ్. అంటే కిడ్నాప్ చేయడం పాపం ఎత్తుకెళ్ళిపోయారు, కిడ్నాప్ ఆ పర్టికులర్ సంఘటన అనేది పాపం ఆ ఫ్యామిలీకి ఒక నెల పైన, కొన్ని నెలల పైన వాళ్ళకి బాధను కలిగించింది. సెంటర్స్ ఇండెసివ్నెస్ అంటే ఏంటంటే సరిగ్గా తీసుకోకపోవడం. హ్యాస్ రివైవ్డ్ ఇన్సర్జెన్సీ ఇన్ మణిపూర్లో ఒక తిరుగుబాటుకి దారి తీసింది. ఎందుకంటే కనుక అది ఇండెసివ్నెస్ అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలపించడం వల్ల అది సమస్య పెరిగి పెరిగి పెద్ద ఒక తిరుగుబాటుకి దారితీసింది. ద గవర్నమెంట్ ఫేసెస్ కంటిన్యూయింగ్ ఇన్సర్జెన్సీ ఇన్ ద నార్త్ ఈస్ట్ లో ఈ ప్రభుత్వం అనేది తిరుగుబాటుని ఎదుర్కొంటుంది. అంటే కంటిన్యూస్ గా తిరుగుబాటు చేసేటువంటి ఒక తత్వాన్ని, అంటే అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, దాన్ని గవర్నమెంట్ ఫేస్ చేయాల్సిన అవసరం పడుతుంది. ద గవర్నమెంట్ ఈస్ రిపోర్టెడ్ టు బి
concerned about the growing insurgency in the south. The government, అంటే మన గురించి కాదండి, జనరల్ స్టేట్మెంట్ ఇది. డోంట్ థింక్ అబౌట్ నార్త్ ఆర్ సౌత్ లైక్ దాట్. ఓకే, the government is reported to be concerned about the growing insurgency in the south. సౌత్ లో రోజు రోజుకి పెరుగుతున్న తిరుగుబాటు పట్ల ప్రభుత్వం తన ఆందోళనను వ్యక్తపరుస్తోందని తెలుస్తోంది, రిపోర్ట్స్ వస్తున్నాయి. కేరళ టు అపాయింట్ ఆఫీసర్స్ టు అడ్రస్ కంప్లైంట్స్ ఫ్రమ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో గే అనే దగ్గర ఒక అర్థం తప్పు చెప్పాను, దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఇక్కడ నాకు వచ్చింది. ఓకే, థ్యాంక్ గాడ్. సీ హియర్, ట్రాన్స్జెండర్స్ అంటే కనుక లింగ మార్పిడి వ్యక్తులు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ అంటే మేల్ ఫీమేల్, ఫీమేల్ మేల్ ఇలాగా దే ఐ మీన్ దే అండర్గో ఎనీ ఆపరేషన్ చేంజ్ దేర్ సెక్స్, దెన్ వీ కాల్ దెమ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఇక వేరే ఉన్నారు స్వలింగ సంపర్కులు, అంటే వీళ్ళది ఏమంటే కనుక ఐ మీన్ గే lesbian. If both genders I mean they have sex, then we call them gay in the case of men, lesbian in the case of women. Basically are gay, sexually attracted to people of the same sex. So the same sex, then we call them gay. If they are men, if they are women, then sexually attracted to other men, other women connected with lesbians, then we call them lesbians. Lesbian, gay, transgender. Okay, it's fine. Doyen of dance Amini Krishnamurti passed away. Doyen in the sense a famous person in particular sphere. ఒక రంగంలో చాలా మంచి పేరు ప్రసిద్ధి చెందినవాడు అనమాట. ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ ప్రొఫెషన్. ఒక ప్రొఫెషన్ లో చాలా ఎక్కువ కాలం రాణిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించడం డోయన్ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ డోయన్ ఆఫ్ డాన్స్ అమిని కృష్ణమూర్తి పాస్ అవే. అమిని కృష్ణమూర్తి గారు చనిపోయారు. ఇలా సెలబ్రిటీస్ అని చనిపోయినప్పుడు చదివే ఆర్టికల్ మీకు చాలా మంచి మంచి ఒక ఆవిడ దొరుకుతుంది అనమాట ఇక్కడ. సో ఈ అమిని కృష్ణమూర్తి గారి పైన ఒక సపరేట్ వీడియో విజయవాడ తర్వాత నేను చేసే ప్రయత్నం చేస్తాను, బాగుంటుంది. అంటే వన్ వే జస్ట్ వీ పే రెస్పెక్ట్ టు సచ్ గ్రేట్ పీపుల్, అండ్ అదర్ వే వీ కెన్ లెర్న్ వొకాబులరీ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో ఆర్థర్ సి క్లార్క్ ఈజ్ ద డోయన్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ రైటర్స్. ఆ సైన్స్ ఫిక్షన్ రైటర్స్ ఇతను చాలా గొప్ప పేరు పొందిన వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. సో క్రూజర్ విన్స్ రికార్డ్ థర్డ్ కన్సిక్యూటివ్ గోల్డ్. కన్సిక్యూటివ్ అంటే వరుసగా అంటే ఫాలోయింగ్ ఆన్ వన్ ఆఫ్టర్ ద అనదర్ ఇన్ ఏ కంటిన్యూస్ సిరీస్. సో షీ వాజ్ absent ఫర్ 9 consecutive days. కంటిన్యూస్ 9 రోజులు మానేస్తున్నారు. షీ వాజ్ absent ఫర్ 9 consecutive days. After 6 consecutive defeats, the team was almost ready to give up. అంటే 6 సార్లు ఓడిపోయిన తర్వాత ద టీమ్ వాజ్ ఆల్మోస్ట్ రెడీ టు గివ్ అప్, ఇక వదిలేద్దాం అని ఆశలు అనేది వదిలేసుకుంటూ రెడీ అయింది. దే అచీవ్డ్ దేర్ థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ ఆఫ్ రికార్డ్ సేల్స్. అంటే సేల్స్ లో చాలా ఎక్కువ రికార్డ్ వాళ్ళు సాధిస్తున్నారు, చాలా చక్కటి రికార్డ్, బాగా అమ్ముడుపోతారు. అలాగే థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అంటే మూడోసారి వరుసగా ఎక్కువ సేల్స్ వాళ్ళు చేసి రికార్డ్ బద్దలు కొడుతున్నారు. దీపికా కుమారి క్యాప్చులేట్స్ టు జాంగ్లింగ్ నర్వ్స్ ఎట్ అగైన్. సో క్యాపిచులేట్ అంటే కనుక లొంగిపోవడం, ఈల్డ్ అంటే ఇక తప్పని పరిస్థితులు ఇట్స్ ఓకే అని యాక్సెప్ట్ చేయడం. సో టు లొంగిపోవు, క్యాపిచులేట్ టు సంబడి ఆర్ సంథింగ్, క్యాపిచులేట్. సో దే వర్ ఫైనల్లీ ఫోర్స్ టు క్యాపిచులేట్ టు ద టెర్రరిస్ట్ డిమాండ్స్. ఇక చివరి తప్పని పరిస్థితుల్లో టెర్రరిస్ట్ డిమాండ్స్ లొంగాల్సి వచ్చింది. దే వర్ ఫైనల్లీ ఫోర్స్డ్ టు క్యాపిచులేట్ టు ద టెర్రరిస్ట్ డిమాండ్స్ వాళ్ళు తలగ్గాల్సి వచ్చింది. అలాగే జాంగ్లింగ్ అంటే కనుక ఫీల్ యాంగ్షియస్ ఆర్ అప్సెట్, కొంచెం ఒత్తిడికి గురవడం ఆర్ కొంచెం ఆందోళన గురవడం. అలా ఆందోళన గురవడం వల్ల పాపం నర్వ్స్ ఎట్ అగైన్ మరొకసారి ఆవిడ ఓడిపోవాల్సి వచ్చింది. సో షీ వాజ్ సడన్లీ వైడ్ అవేక్. ఆ నర్వ్స్ జాంగ్లింగ్ ఆవిడ ఒక్కసారిగా ఠక్మని నిద్రలేవడంతో ఒకసారి ఆవిడ కాస్త నెర్వస్ లోన్ అవుతూ అలా వణుకుతూ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. So we'll meet again in the next one. Okay. Thank you very much for your better understanding. Thank you. Have a nice day.